ఎమ్మెల్సీ కవిత లేఖతో బీఆర్ఎస్లో విభేదాలు బయటపడ్డాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కాళేశ్వరం కుంగుబాటుకు కాంగ్రెస్ కారణమని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు కేటీఆర్ కోరాలని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మంత్రివర్గ విస్తరణలో మాదికలకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశామని అంటున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మీద మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు. కవిత కేసీఆర్ కు లేఖ రాసింది, దీన్ని ఎట్లా చూస్తారు? పార్టీలో ఉన్నటువంటి విభేదంగా చూస్తారా ఏంటి? లేఖ రాయడం వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు 2014 నుంచి రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా వారికి అంతర్గత కుటుంబ తగాదాలు ఉన్నాయి. వాళ్ళకి ఈ రోజు బయటపడ్డారు. ఈ రోజు బయటపడేది అంటే ఈ రోజు తీవ్రమైన నిరాశ గురైపోయి ఏం చేయాలని అర్థం కాక స్వయాన తండ్రికే మై డియర్ డాడీ అని ఉత్తరం రాసిందంటే ఎవరు రాస్తారు? ఇక అన్ని విధాలకు కూడా మనసును ఇక నేనేం మాట్లాడినా మా డాడీ కూడా కాదన్నట్టు మై డియర్ డాడీ అని ఉత్తరం రాసింది. అంటే 2014 నుంచి వారికి ఏదైతే వారి అంతర్గతమైన కుటుంబ తగాదాలు అన్ని అంతర్గతంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీటు కోసం వారి యొక్క పార్టీ అధ్యక్ష పదవి కోసం ఉన్నటువంటి అంతర్గత తగాదాలు ఇలా బయటపడ్డాయి. ఆమె మాట్లాడిన దాంట్లో మా సోదరిమని మా కవితక్క గారు మాట్లాడిన దాంట్లో యథార్థం మాట్లాడింది. అది యథార్థమైన విషయాన్ని ఈ రోజు బయటపెట్టిన ధైర్యంగా ఆమె. ఈడీలో అటు నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉండడం, దాన్ని డైవర్షన్ చేయడానికి ఈ నాటకం, కొత్త నాటకం కవిత లేఖ అనేది కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి డైవర్షన్ గా చెప్తా ఉన్నారు. దీన్ని ఎంతవరకు చూడాలి? మా కవితక్క గారు రాసింది వాస్తవాలు రాసింది. ఏది ఎవరు డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయ్యే వ్యూహం కాదండి. ఈ ప్రపంచంతో సోషల్ మీడియా ప్రపంచం ఇవ్వాలి. ఆమె 2014 నుంచి ఆమె బాధపడుతున్నటువంటి ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ 2023 వరకు చేసిన తప్పులను పొరపాట్లను ఆమె ఏం మాట్లాడింది? మన బహిరంగ సభలో జరిగినటువంటి బహిరంగ సభలో ఏదైతే జరిగిన బహిరంగ సభలో మీరు ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడాల్సి ఉండే, ఇంకా ఎంతో మంది వక్తలతో మాట్లాడిపోయాల్సి అంత ఉండే, దయాకర్రావు గారితో మాట్లాడిపోయాల్సిన అవసరం లేదంటే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కుల వర్గీకరణ పరంగా అటు బీసీలం కానీ ఎస్సీలం కానీ అందరితో మాట్లాడిపోయాలి. అందరి ఫోటోలు కూడా పెద్దగా పెట్టాలనే విషయం కూడా అందరు గౌరవించాలని చెప్పి వారి యొక్క నాయకుని తండ్రిని ప్రశ్నించింది ఆమె. ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటటువంటి సంకేతాలు వెళ్తున్నాయి. బీజేపీ మీద 2 నిమిషాలు మాట్లాడడమే కొంత ప్రజలకు నచ్చలేదు అనేటటువంటిది కూడా ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. యావత్ తెలంగాణ ప్రజలకు మన పార్లమెంట్ ఎన్నికల్లో పట్టి తెలిసిపోయింది. టోటల్ 17 పార్లమెంట్ సీట్లు ఉన్న బీజేపీ వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాడ ఎత్తేసి మధ్యలో పోటీకలు విరమించుకొని మీరు బీజేపీ పార్టీకి ఓటు వేయమన్న రోజే బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అనేది తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలిసింది. ఇది ఇప్పుడు ఏంటంటే ఓపెన్ గా బయటపడుతున్నారు. ఈడీ వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కేసు మన కాళేశ్వరం ఎందుకు వాళ్ళు ఎంక్వైరీ జరిపిస్తలేరు? ఎందుకు అభియోగాలకు సంబంధించి అనేక అభియోగాలు వచ్చినాయి కదా. ఫోన్ ట్యాపింగ్ వచ్చింది, అనేక కూడా సుమాటో కూడా తీసుకోవచ్చు కదా. విషయాన్ని కూడా వాళ్ళు ఇమీడియట్ గా టేక్ ఓవర్ చేసుకోవచ్చు కదా. కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం కూలడానికి కాంగ్రెస్ నేతలే కూల్చేశారు అనేటటువంటి అనుమానాలు మాకు కలుగుతా ఉన్నాయి అనేది కూడా ఆయన చిట్చాట్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడే ముందు కొంచెం సోయితో మాట్లాడాలి. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారండి? ఎవరు ప్రభుత్వం ఉన్నదండి? అసలు మాట్లాడే ముందు సొయ్యతో మాట్లాడా కేటీఆర్ గారు. నువ్వు ఒక నాయకుని కూడా మోనియకుండా, ప్రెస్సులో మోనియకుండా, నువ్వు కంచెలు పెట్టి 25 కిలోమీటర్ల దూరంలో ప్రాజెక్టు చూడకుండా, ప్రాజెక్టు ఉన్న రోజులు ఎవరినైనా కూడా ఈరోజు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంలో స్వాగతించినవా? నువ్వు అధికారంలో ఉండి, నువ్వు ప్రభుత్వంలో ఉండి నువ్వు ఆ మాట మాట్లాడితే కాళేశ్వరం కమిషన్ ఎక్కడ బయటపడితే ఎక్కడ జైలు కూడా తినాల్సి వస్తుందని భయంతో ఏది పడితే అదే మాట్లాడతాను కేటీఆర్. ఏది కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఫోన్ ట్యాపింగ్ విషయం వదిలిపెట్టరు, డ్రగ్స్ సంబంధించిన విషయం వదిలిపెట్టరు, కాళేశ్వరం విషయం వదిలిపెట్టరు. నువ్వు చేసిన పాపాలు 10 సంవత్సరాలు చేసిన పాపాలు అన్ని కూడా తెలంగాణ ప్రజల ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవ ప్రభుత్వం కానీ మొత్తం కూడా ముందు పెడతాన విషయం తెలియజేస్తాను. ఫైనల్ గా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ కల్పించాలనేటటువంటిది కూడా వినతి పత్రం అందజేశారు. ఏం చెప్పారు సీఎం రేవంత్ రెడ్డికి? ఎవరెవరికి లేఖ రాశారు? రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎస్సీ కేటగిరీషన్ విషయంలో మా గౌరవ మంత్రివర్యులు మా దామోదర్ రాజనరసింహన్ నేతృత్వంలో ఆ రోజు కేటగిరీ కోసం మేము ఢిల్లీకి వెళ్ళినాం. సుప్రీంకోర్టులో మా వాదనలు వినిపించిన ప్రభుత్వం తరఫున. దానిలో భాగంగా 33 లక్షల మంది మేము 2011 సెన్సస్ ప్రకారం ఉన్నాం. మాకు ఆ మాదిగ వర్గానికి సంబంధించిన వారికి మా కులం తరఫున మాట్లాడడానికి చట్టసభలో ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. దామోదర్ అన్నగారి యొక్క నేతృత్వం లోపల ఇది ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా వర్గానికి సంబంధించిన వాళ్ళకు రేపు చట్టసభ లోపల మాకు చట్టపరంగా ఉన్నటువంటి ఏదైతే కష్టసుఖాల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దృష్టి కూడా మేము సోమవారం తీసుకెళ్తామన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ 5 మాదిగా వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలను ఎన్నుకోబడ్డాం. 5గురిలో ఎవరికి మా మంత్రివర్గంలో కూడా ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి గారికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి మేము విన్నపించుకుంటున్నాము. ఇప్పటికైనా కేటీఆర్ కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి సిబిసిఐడి విచారణ కోరాలని, దాంతోపాటుగానే కవిత రాసినటువంటి లేఖతో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి విభేదాలు కుండ బద్దలు కొట్టారనేది కూడా విప్ అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రాజు.